నమస్కారం. నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లి ఉంటుందండి. గత 30 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన సమస్యకు 2,00,000 పైన పేషెంట్ మా దగ్గర ట్రీట్మెంట్ అయినట్టు. రెండోది, మా దగ్గర దాదాపు 32 దేశాల నుంచి, విదేశాల నుంచి మా దగ్గర పేషెంట్స్ మన ఇండియన్సే మన దగ్గరికి వస్తారు ట్రీట్మెంట్‌కు. ఎందుకంటే యునాని మెడిసిన్ అనేది హైదరాబాద్ ఇండియాలోనే దానికి అంటే చలనంలో ఉంది. ఇక్కడే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి వేరే అంటే విదేశాల నుంచి మా దగ్గర జనాలు వస్తారు, పేషెంట్స్ వస్తారు. ఇప్పుడు మా దగ్గర యునానీలోనే ఎందుకు వస్తారంటే శాశ్వత నివారణ యునానీలోనే ఉంది. అంగస్తంభన సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది యునానీలోనే ఉంటుందండి. మా దగ్గర తింటే ఇవాళ అంగం స్తంభిస్తుంది, తింటే ఇవాళ హీరో అంగం లేస్తుంది, తినకపోతే జీరో అన్నట్టు కాదు. ఒకసారి మందులు వాడుకుంటే 3 to 6 మంత్ మందులు వాడుకుంటే అంగస్తంభన ఎప్పటికీ ఉంటుంది. మళ్ళీ ముసలివారు అయితే మీరు ముసలితనంలో వస్తారు నా దగ్గర, లేకుంటే రారు. హస్తప్రయోగం చేసుకున్న వాళ్లకు, బూత్ సినిమా అతిగా చూసే వాళ్లకు, బొర్ర పండుకునే అంగానికి బెడ్డుతో రాపిడి చేసే వాళ్లకు ఈ సమస్య రాక తప్పదు. తప్పనిసరిగా మీ తలుపు తడుతుంది. ఇప్పుడు మీరు విరోచనాలు వేసుకున్న గోళీ ట్యాబ్లెట్ మింగేసి హాయిగా బెడ్ మీద పడుకుంటా అంటే కుదరదు. అక్కడ టాయిలెట్ దగ్గర కూర్చోవాల్సిందే. ఎందుకంటే విరోచనలు రాక తప్పవు. హస్తప్రయోగం చేసుకున్న వాడికి సమస్య రాక తప్పదు. వస్తే మాత్రం తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. పెళ్లి కాకముందు ఈ సమస్య వచ్చి ఉంటే తప్పనిసరిగా పెళ్లి కాకముందు సమస్య ట్రీట్మెంట్ చేసుకొని పెళ్ళికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధం సరిగ్గా లేకపోతే యుద్ధం చేయలేం. ఆయుధం అంటే ఇక్కడ 2 శరీరాల మధ్య జరిగే యుద్ధానికి సెక్స్ అంటారు. ఆయుధం అంటే ఇక్కడ అంగం. అంగంలో దమ్ము లేకపోతే ఓటమే తథ్యం. కాబట్టి మనకి యుద్ధంలో ఆయుధం బాగుండాలి. సెక్స్‌లో అంగం బాగుంటే నీ జీవితం మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇది బాగుంటే నీ దాంపత్య జీవితం బాగుంటుంది, నీ సామాజిక జీవితం బాగుంటుంది, నీ ఆర్థిక జీవితం బాగుంటుంది. ఇది బాగలేదనుకో, రేయి కరెక్ట్ సరిగా జరగలేదు, నైట్ సరిగా సంభోగం జరగలేదంటే ఆ పగలంతా డిస్టర్బెన్స్, స్ట్రెస్ బాడీ మీద ఉంటుంది. అంటే మన బ్రెయిన్ మీద ఉంటుంది. కాబట్టి సెక్స్ మంచిగా జరగాలంటే అంగంలో బలం ఉండి తీరాలి. మీ సమస్యలు అంటే హస్తప్రయోగం వల్ల, కొన్ని వ్యాధుల వల్ల అంగస్తంభన సమస్య రావచ్చు, సెడెంటరీ లైఫ్ వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. దేనివల్ల వచ్చినా కూడా మా దగ్గర 100% మగతనానికి అంగస్తంభన సమస్యకు మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవాళ నా టాపిక్ ఏంటంటే స్వయంగా భావి ప్రాప్తి చెందటం. హస్తంతో రాపిడి చేసి భావి ప్రాప్తి పొందితే దీనికి హస్తప్రయోగము అంటాం. ఇక్కడ ఏం ప్రయోగించాం? హస్తం ప్రయోగించాం కాబట్టి దీనికి హస్తప్రయోగము అంటారు. అలాగే కొందరు ఏం చేస్తారంటే బొర్రలో పండుకొని అప్సైడ్ స్లీపింగ్, ఇలా బెడ్ మీద బొర్రలో పండుకొని తన అంగానికి బెడ్డుతో రాపిడి చేసి భావి ప్రాప్తి పొందుతుంటారు. దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారండి. దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. మూడోది, 2 తొడల మధ్య తన జననాంగాలకి రాపిడి చేసి భావి ప్రాప్తి చెందుతుంటారు. ఇటు స్త్రీలు కూడా చేస్తారు, ఇటు మగవాళ్ళు కూడా చేస్తారు. దీనికి సెంట్రిబేషన్ అంటారండి. 3 రకాలుగా కొందరు ఓరల్ సెక్స్ కూడా చేస్తారు, కొందరు హోమోసెక్షువల్ కూడా చేస్తారు, అది వేరే విషయం. కానీ భావి ప్రాప్తి, స్వయంగా భావి ప్రాప్తి చెందే ఈ 3 రకాల్లో మూడో రకం ఏంటంటే 2 తొడల మధ్య తన జననాంగాలకి రాపిడి చేసి భావి ప్రాప్తి చెందుతుంటారు. దీనికి సెంట్రిబేషన్ అంటారు. ఈ 3 కారణాల వల్ల కూడా మీకు అంగస్తంభన సమస్య వచ్చిందా, లేకుంటే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య వచ్చినా, శీఘ్రస్ఖలనం, అలాగే సెన్సిటివ్ పెనిస్, అతి స్పర్శ, అంగము అతి స్పర్శగా ఉండటం వల్ల ఒక 2-3 స్ట్రోక్లకే వీర్యం బయటికి రావడం జరుగుతుంటుంది. దానికోసం మా దగ్గర మంచి ట్రీట్మెంటు. అలాగే ప్రీకం, అమ్మాయితో మాట్లాడినా, చూసినా, పక్కన కూర్చున్నా 2-3 చుక్కలు వీర్యం బయటికి రావడం జరుగుతుంది. ఆ సమస్యకు కూడా మా దగ్గర 100% మగతనం తగ్గిన, సంతానలేమి సమస్యలు ఉన్న ఈ అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. మీరు మాతో సంప్రదించవచ్చు. యునాని ట్రీట్మెంట్ తీసుకుంటే శాశ్వత నివారణ మీకు కలుగుతుంది. ఈ విషయాల్లో మీరు అధైర్యపడకుండా, అంటే బిడియం చెందకుండా, అసలు సిగ్గు పడకుండా, ఇప్పుడు మనం జ్వరం వస్తే డాక్టర్ దగ్గర వెళ్ళి చూసుకుంటాం కదండి. కళ్ళు వీక్ అయితే కళ్ళద్దాలు తీసుకుంటాం, చెవులు వీక్ అయితే చెవుల మిషన్ తీసుకుంటాం. ఇది కూడా ఒక పార్టే, ఇది కూడా ఒక పార్టే, ఇది కూడా ఒక పార్టే అంగం. అది కూడా వీక్ అయినప్పుడు ఏ మొహమాట పడకుండా వచ్చి డాక్టర్ దగ్గర ఏ నామోషి ఫీల్ కాకుండా వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మా దగ్గర సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. అన్ని కాన్ఫిడెన్షియల్ ఉంటాయి మా దగ్గర. ఎవరి గురించి ఎవరికి చెప్పం. కాబట్టి అంగస్తంభన సమస్య ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో, నాకు విదేశాల్లో ఉన్న వాళ్ళైనా, ఇండియాలో ఏ మూలాన ఉన్న వాళ్ళైనా నాతో సంప్రదించి పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని
సలహా తీసుకొని మందులను తెప్పించుకోవచ్చు, ఏమైనా పంపి మందులను తెప్పించుకోవచ్చు, లేకుంటే నేరుగా వచ్చి మీరే నాతో కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంగస్తంభనకు సంబంధించిన అన్ని సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం, శాశ్వత నివారణ ఉంటుంది. అప్పటివరకు సెలవు అండి. మీ డాక్టర్ అస్కర్, ఎండి, యునాని.